శ్రీకాంత్ సార్ గారు మీరు ఆ రాష్ట్ర సార్ ప్రజలే బాలకోటి కదా, యా యా ఎస్ ప్రజలు ఓకే కోరుకున్నారు, యా బాలకోటి కోరుకుని గారు మళ్ళీ వచ్చింది. వస్తాం మీ దగ్గరికి టైం ప్రజలు అవుతుంది వద్దనుకున్నారు, టైం మీరు అవుతుంది సార్ పోయారు. టైం అవుతుంది యా ఎస్ ఓకే లక్ష్మీకాంత్ గారు 1 minute క్లోజ్ చేయండి సార్. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి కావాలని ఎవరు కోరుకున్నారని అన్నారు కదా. నేను చెప్తున్నా కదా సార్, నా ఎస్టీ నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నట్టేట ముంచి ఇవాళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేదంటే డాక్టర్ ని సుధాకర్ ని అంత దారుణంగా హింసలు పెట్టి చనిపోవడానికి కారణమైన దానికి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసి పాలన మారాలని కోరుకున్నారు సార్. అప్పుడు కోరుకున్నారు సార్ కూటమి. మరి తర్వాత అమర్నాథ్ అనే విషయంలో హత్యా రాజకీయాలు చేస్తా ఉండంటే సొంత కార్యకర్తను కూడా నోరెత్తలేని జగన్మోహన్ రెడ్డిని చూసి పాలన మారాలని అప్పుడు కోరుకున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సరే అది ఓకే సరే అది ఓకే ఏంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి? కాదు, నిజాలు తెలియాలి. ఇట్లాంటి దారుణాలు గురించి మనం చెప్పాలంటే వీళ్ళ గురించి ఒక గ్రంథం రాయొచ్చు, ఒక చరిత్ర చెప్పొచ్చు. వీళ్ళ 5 సంవత్సరాల పాలన గురించి మనం మాట్లాడాలంటే వేపక్షంగా ఇట్లాంటి డిబేట్లు కూడా సరిపోవు. ఎవరు కోరుకోలేదు సార్. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇవాళ రోజున మొత్తం గాడిన పడేసి ఇవాళ రోజున కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతా నాలుగు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండంటే మేము చూస్తూ ఊరుకుంటామా సార్? ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ఇట్లాంటి అపర చాణిక్యులు అపర మేధావులు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే మేధావులు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళకి మాట్లాడే తత్వం తెలియదు. ఏమైనా మాట్లాడాలంటే బూతులతో పడిపోయే తత్వం. వాళ్ళు మాట్లాడితే మేము తలంచుకొని మేము చూడాలా? మేము సమాధానానికి ధీటుగా మేము సమాధానం చెప్తాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది అద్దెకి తెచ్చుకున్న పార్టీ అంధకారంలోకి వెళ్ళిపోయింది. అది మళ్ళీ రేపు రోజున చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి కూడా ఏకగ్రీవం కానివ్వంటున్నారు. మరి మీరేమో సీట్లకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తుంది. సరే చూద్దాం ఏమవుతుంది అనేది ప్రజా తీర్పును బట్టి అర్థమైంది. కానీ థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, కట్టాకర్తి గారు, బాలకోటి గారు, అలాగే జ్వాలపురావు శ్రీకాంత్ గారు. నేను క్లోజ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి అంటే గతానికి ఇప్పటికీ జనసేన పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎట్ ది సేమ్ టైం జనసేనలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అంతేకాకుండా పార్టీ క్యాడర్కి రావాల్సినటువంటి వాటా ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా